హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఛానల్ మైండ్ ఫీడ్స్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పేరు వినగానే కాస్త షాక్ అవుతారు. అదే డిజిటల్ స్లేవరీ. మనం రోజు వాడే ఫోన్లో, యాప్స్లో ఇది ఎలా జరుగుతుందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నిన్న నేను నా ఫ్రెండ్తో ఒక షూ గురించి చాట్ చేశాను. నెక్స్ట్ మినిట్ ఏ బ్రౌజర్ చూసినా షూ ఆఫర్సే వచ్చాయి. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ మీకు అలా జరిగి ఉంటే ఇదంతా మ్యాజిక్ ఏమీ కాదు. దీన్నే డిజిటల్ ట్రాకింగ్ అంటారు. మనం మాట్లాడే, సర్చ్ చేసే, టైప్ చేసే ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మన పర్సనల్ డేటాని తన డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది. మన మొబైల్ ఫోన్స్ స్మార్ట్గా మారిన తర్వాత మనం చాలా ఈజీగా చాటింగ్, షాపింగ్, మూవీస్ కోసం యూజ్ చేస్తున్నాం. కానీ ఇది రివర్స్లో కూడా మన మీద వర్క్ అవుతుంది. మన ఫోన్లో ఇన్స్టాల్ చేసిన ఫ్రీ యాప్స్, ఫ్రీ గేమ్స్, ఫ్రీ టూల్స్ ఇవన్నీ మన డీటెయిల్స్ని సైలెంట్గా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి నా ఫ్రెండ్ బ్లూటూత్ స్పీకర్ గురించి సెర్చ్ చేశాడు. ఆ తర్వాత ఎక్కడ చూసినా అటు ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో, ఇటు బ్రౌజర్స్లో బ్లూటూత్ స్పీకర్ సజెషన్సే వచ్చాయి. ఇది ఎలా ఉంది అంటే మనకు తెలియకుండా ఒక ఇన్విజిబుల్ ఐ మన లైఫ్ని ఫాలో అవుతున్నట్టు ఉంది, కాదంటారా? ఒక్క విషయం చెప్పండి, మన డిసిషన్స్ మనవేనా? మనకు ఏదైనా ఒక్క ప్రోడక్ట్ అవసరమైతే చాలు, మన మొబైల్ ఫోన్స్లో ఉండే యాప్ ఆ ప్రోడక్ట్ని మనకు ఏ విధంగా సజెస్ట్ చేయాలో ముందే ప్రిపేర్ అయిపోతుంది. సోషల్ మీడియా యాప్స్లో స్క్రోల్ చేస్తూ ఉండగా మన స్టైల్, మూడ్, ఇంట్రెస్ట్ని బట్టి కస్టమైజ్డ్ కంటెంట్ వస్తుంది. ఇది చిన్నగా కనిపించిన ఈ కస్టమైజేషన్ వల్ల మన డిసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరోజు సోషల్ మీడియా యాప్లో స్క్రోల్ చేస్తూ ఉండగా ర్యాండమ్గా ఒక టీషర్ట్ యాడ్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ బై నౌ బటన్ కనిపిస్తుంది. యాడ్ అది డైరెక్ట్గా ఆన్లైన్ షాపింగ్ యాప్కి మనల్ని డైరెక్ట్ చేస్తుంది. మనకి ఆ టీషర్ట్ ఆ టైంకి అవసరమే లేదు, కానీ మనం ఆ టీషర్ట్ని కొనేస్తాం. దీన్నే బిహేవియర్ మ్యానిపులేషన్ అంటారు. ఒక్క విషయం ఆలోచించండి, మనం ఫ్రీ అని ఇన్స్టాల్ చేసిన ప్రతి యాప్ నిజంగా అది ఫ్రీయేనా? మనకు వీడియో స్ట్రీమింగ్ యాప్స్, మెసేజింగ్ యాప్స్, మ్యాప్స్ అన్నీ ఫ్రీగానే కనిపిస్తాయి. కానీ బిహైండ్ ది సీన్ మన బిహేవియర్, ఎమోషన్, టైమింగ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్కి గోల్డ్ మైన్ లాంటివి. మన లైఫ్ని అబ్జర్వ్ చేసి అవి మనల్ని ప్రిడిక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాడ్గా ఉన్నప్పుడు మోటివేషన్ వీడియోస్ సజెస్ట్ అవుతాయి. అదే షాపింగ్ మూడ్లో ఉన్నప్పుడు ఆఫర్ యాడ్స్ వస్తాయి. మన మూడ్ ఎలా ఉందో దాన్ని బట్టి మనకి ఏమి చూపించాలో ఈ యాప్స్ ప్లాన్ చేసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ ఇదే వాళ్ళ బిజినెస్ మోడల్. మనం ఏమనుకుంటున్నామంటే ఆ యాప్ అనే ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ మనమే ఆ యాప్కి ప్రోడక్ట్లా మారిపోతున్నాం. మన డేటాని కలెక్ట్ చేసి కంపెనీస్కి అమ్మడం. అంటే స్ట్రైట్గా చెప్పాలి అంటే వీఆర్ నాట్ ది కస్టమర్, వీఆర్ ది ప్రొడక్ట్ హియర్. మన లైక్స్, షేర్స్, లొకేషన్ ఇలాంటివి వాళ్ళు ఫాలో అవుతారు. అలాంటి విషయాలు చూసి మనకి వాళ్ళ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తారు. దాంతో వాళ్ళకి డబ్బు వస్తుంది. ఒకసారి మీ ఫ్రెండ్తో బిర్యానీ గురించి మాట్లాడారు అని ఊహించుకోండి. అయితే కొద్దిసేపట్లో ఫుడ్ డెలివరీ యాప్స్లో లేదా బ్రౌజర్స్లో బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్ యాడ్స్ అండ్ డీల్స్ కనిపిస్తాయి. అలాంటి యాడ్స్ రిపీటెడ్లీ వస్తుంటే ఆకలి లేకపోయినా బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినాలనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయి ఏ ప్రోడక్ట్ని అయితే కొన్నారో కామెంట్ సెషన్లో తప్పకుండా రాయండి. ఇంతకీ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నదే కదా మన డౌట్. ఫోన్ వాడకూడదు అనేది సొల్యూషన్ అస్సలు కాదు. ఎందుకంటే టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ మనం దాని కంట్రోల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. యాప్స్ పర్మిషన్ అడిగినప్పుడు ఏదైనా ఓకే అని బ్లైండ్గా క్లిక్ చేయకుండా ఒకసారి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలో ఆలోచించండి. అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఆపేయండి. మనం ఎంత స్క్రీన్ టైం ఇస్తున్నామో చూసుకోండి. కొంచెం టైం ఆఫ్లైన్లో గడపడానికి కూడా మీరు ట్రై చేయండి. ఇవన్నీ చిన్న చేంజెస్ లాగానే కనిపిస్తాయి, కానీ లాంగ్ రన్లో మన బ్రెయిన్, మన ప్రైవసీ ప్రొటెక్ట్ అవుతుంది. ఫోన్ని వాడండి, కానీ దానికి బానిస మాత్రం అవ్వకండి. లేకపోతే మనకు తెలియకుండానే మన డిసిషన్స్, మన ఐడెంటిటీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఈ లైక్సే నాకు ఇంకొక వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్లా పనిచేస్తుంది.
మీ ఫ్రెండ్స్లో ఎవరైతే మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఏ కొత్త వీడియోస్ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి టార్గెటెడ్ యాడ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైనా ప్రొడక్ట్ కొనాలి అని అనిపించిందా? అలాంటివి జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాంటి టాపిక్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మన మైండ్ ఫీడ్స్ తెలుగులో.